ఎలా సార్ వాళ్ళు పెన్ను పెడితే వెళ్ళిపోద్ది ఆయనకి? ప్రతి పాట రాసే ముందు ఒక సాధన అయితే చాలా ఎక్కువ ఉండేదండి. ఒక పాట రాయడానికి కూర్చున్నప్పుడు ఒక 2-3 రోజులు డిస్కషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పాట రాయడం స్టార్ట్ చేసేవారు సార్. ఒక స్ట్రెచ్ కూర్చుంటే ఒక 6 అవర్స్ 7 అవర్స్ అలా కూర్చుని ఆ ట్యూన్ వింటూ అలాగా అది టేబుల్ మీద కొడుతూ ఉండేవారు ట్యూన్ రివర్సెస్. ఫస్ట్ ఆయన ఏ పాట రాయడానికి మొదలు పెట్టినా ముఖ్యంగా పెద్ద పెట్టేసేది భావానికి సార్. సో అందుకనే ఆయన ఎప్పుడు చెప్పినా ఏం చెప్పారంటే, నా పాట సినిమా నుంచి తీసి మీరు చదివితే ఇండివిజువల్ గా మీరున్న సందర్భానికి అది సూట్ అయ్యేటట్టుగా, అది సరిపోయేటట్టుగా ఉండాలి. అందుకే అంత రేంజ్కి వెళ్ళిపోయినట్టున్నారు ఆయన. అందుకే నిలిచిపోయావు. నిలిచిపోయారు. అంటే అప్పుడు ఆ జనరేషన్ ఆ టైంలో మా కోసం అందరి కోసం రాశారు శాస్త్రి గారు. అదే నేను షాక్ ఒకసారి. సరే ఎప్పుడు సార్ ఆయన స్టైల్ మార్చారు అంటే, అదే ఇప్పుడు మీరు సిరివెన్నెల దగ్గర నుంచి కట్ చేస్తే బొబ్బిల్ రాజా, బలము బట్టి అది చాలా బ్లాక్ బస్టర్ సాంగ్. ఆ సాంగ్ చూడడానికి వెళ్ళేవారు అని కూడా అన్నారు. ఆర్జీవి గారు వచ్చారు ఈ షోకి. అప్పుడు ఆయన అడిగాను ఇదే మాట, సరసస్వర సుర జరీ గమనం అని డీప్ పోయిట్ రాసిన ఒక రచయితని తీసుకెళ్లి ఒక ఫక్త్ కాలేజ్ టీజింగ్ సాంగ్ రాయమంటే ఎలా సార్ నమ్మారు మీరు?